గత 3 రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంటంటే టీడీపీ వర్సెస్ అర్నబ్ గోస్వామి. జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ ఛానల్లో ఉన్న అర్నబ్ ఇండిగో విమాన సంక్షోభం వేళ టీడీపీని ఫుల్గా ఫోకస్ చేసి గట్టిగానే వేసుకున్నాడు. ఇక టీడీపీ విషయానికి వస్తే లోకేష్ని పైకి లేపాలని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేసింది, కాస్త రివర్స్ అయింది. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అతి వ్యవహారంతో జాతీయ స్థాయిలోనే టీడీపీ వర్సెస్ అర్నబ్ వ్యవహారం తెగ వైరల్ అయిపోయింది. దాంతో లాక్కోలేక పీక్కోలేక అన్నట్టుగా జాతీయ స్థాయిలో టీడీపీ మీడియా వ్యవహారం ఉందని చాలామంది చెప్తున్నారు. నిజానికి చూస్తే కేంద్ర మంత్రిగా యువనేతగా రామ్మోహన్ నాయుడు క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ అర్నబ్ బీజేపీని కాపాడే ప్రయత్నం చేశారంటున్నారు. అందుకే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ను గట్టిగానే టార్గెట్ చేశారని చెప్తున్నారు. అయితే ఈ విషయం గ్రహించిందో లేదో తెలియదు కానీ ఓవర్ చేసి టీడీపీ ఇష్యూలో అడ్డంగా బుక్ అయిపోయిందని అంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే అనవసరంగా తలదూచి బలైపోయిందని కూడా చెప్తున్నారు. నిజానికి చూస్తే ఈ ఎపిసోడ్లో లోకేష్ ప్రస్థానం అనవసరంగా తెచ్చారు. ఆయన ఇక్కడ ఎక్కడా లేరు, అమెరికా పర్యటనలో ఉన్నారు. కానీ టీడీపీ తమ్ముళ్ళ అత్యుత్సాహం వల్లనే తప్పు లేకపోయినా చంద్రబాబు లోకేష్ కూడా ఈ వ్యవహారంలో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇదంతా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చేసిన తప్పు. దానివల్ల లోకేష్ ఇమేజ్ సైతం ఇబ్బందులు పడిపోయింది ఖచ్చితంగా. ఎందుకంటే టీడీపీ వర్సెస్ అర్నబ్ ఎపిసోడ్లో అతి చేసిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి లోకేష్ గట్టిగా క్లాస్ తీసుకున్నారని టాక్ నడుస్తుంది. అంతేకాకుండా లోకేష్ ఆదేశాల మేరకు డ్యామేజ్ కంట్రోల్ కోసం టీడీపీ చేయాల్సింది తెర వెనక చేసేసింది. టీడీపీ అనుకూలంగా ఉన్న మీడియా ప్రతినిధులు అంతా వెళ్ళి ఈ విషయంలో అర్నబ్ వ్యవహారంలో కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారని టాక్ నడుస్తుంది. మహావంశీలంతా వెళ్ళి కలిశారు. అఫీషియల్గా చూస్తే టీడీపీ సదరు అర్నబ్ జాతీయ మీడియాను బ్యాన్ చేయకుండా టీడీపీ అనుకూల లోకల్ యూట్యూబ్స్లో దాని మీదనే ప్రచారం చేశారు. అలాంటి వాడి మీద వచ్చిన ప్రచారం చూసిన తర్వాత అర్నబ్కి మరింతగా మండి ఏకంగా డిబేట్ పెట్టి ఉతికి పాడేశారు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు 4వ సీఎం అయ్యాక కీలక బాధ్యతలన్నీ లోకేష్ స్వీకరిస్తూ తనంతట తాను సొంతగా ఎదుగుతున్నారు. ఈ సమయంలో కొందరి తమ్ముళ్ళ అత్యుత్సాహం వల్ల ఓవర్ యాక్షన్ వల్ల కొత్త తలనొప్పులు వస్తున్నాయని ఆవేదన కూడా ఉంది. ఈ విషయంలో టీడీపీ హైకమాండ్ కూడా ఇదేం తీరు అని కొందరు నేతల మీద ఫోకస్ పెడుతుంది. ఓ విధంగా జాతీయ స్థాయిలో టీడీపీ ఇబ్బంది పడేలా కొందరు తీరు ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే అర్నబ్ అగ్గి మీద గుగ్గిలం కావటం జాతీయ స్థాయిలో ఈ ఇష్యూ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. అయితే ఢిల్లీ స్థాయిలో టీడీపీ అనుకూల మీడియా మిత్రులు కొందరు అర్నబ్ దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెప్పారని, లోకేష్ తప్పు ఇందులో ఏమీ లేదని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారట. చంద్రబాబు 2023 అరెస్ట్ అయితే తానే తొలిసారి లోకేష్ని పిలిచి జాతీయ మీడియాలో ఛాన్స్ ఇచ్చారని అర్నబ్ సోదరు మీడియాకి అనుకూల మీడియా ప్రతినిధులతో చెప్పారని టాక్ నడుస్తుంది. అప్పుడే కదా లోకేష్ టాలెంట్ అనేది బయటపడిందని చెప్తూ అంతవరకు లోకేష్ని సరిగా అర్థం చేసుకునే వారు కూడా తానేంటో తెలుసుకున్నారు కదా అని అర్నబ్ అన్నారని ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయంలో టీడీపీ లీడర్స్ కొందరి అత్యుత్సాహం తప్ప మరేమీ లేదని అనుకూల మీడియా సన్నిహితులు అర్నబ్కి నచ్చచెప్పడంతో ఆయన మొత్తానికి కూల్ అయ్యారని టాక్ అయితే నడుస్తుంది. మొత్తానికి చూస్తే ఇండిగో సంక్షోభం కాదు కానీ అర్నబ్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా గత కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో మీడియా సాగించినట్టుగా వ్యవహారం ఒక కొలిక్కొచ్చినట్టు తెలుస్తుంది.